ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉన్నవా? సమాజం నిన్ను విడిచిపెట్టినా, స్నేహితులు బంధువులు విడిచిపెట్టినా బాధపడవద్దు. నీ ఒంటరితనంలో ఆదరణ లేక బాధపడుతున్న వారులారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలం ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమ సమరయ స్త్రీ పాపంలో ఉంది, విగ్రహారాధన చేస్తుంది. పాపంలో ఒంటరిగా బావి దగ్గర ఉన్న ఆమె కొరకు యేసుక్రీస్తు వారు తానే స్వయంగా తన దగ్గరికి వెళ్ళారు. ఆమెతో మాట్లాడిన ఒక్క మాట ఆమె బ్రతుకునే మార్చివేసింది, సువార్త ప్రకటించుదానిగా చేసింది. ఆమె మారటమే కదా ఊరి ప్రజలందరినీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు నడిపించింది. ప్రవక్తగానే మారిపోయింది. ఆ ఒక్క మాటే, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పిగొనును, నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు మరి ఇంకెన్నడూ దప్పిగొనడు. ఈ ఒక్క మాట ఆమె జీవితాన్ని, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆమె బ్రతుకుని మార్చిన ఈ మాట యేసుని మాట. ఈరోజు నీవు గనుక నమ్మి విశ్వసిస్తే, నా ప్రియ సహోదరులారా, పాపంలో ఉన్నారా, చీకటిలో ఒంటరిగా నాకెవరు లేరు సపోర్టు, అయ్యా నేను చేసిన పాపమును బట్టి నన్ను ఎవరు చేర్చుకోవడం లేదు, యేసయ్యా నా పాపాన్ని క్షమించు, ఒంటరిగా చీకటిలో పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, నీ సపోర్ట్ నాకు కావాలయ్యా, ఈ మనుషుల వల్ల కానిది నీ వల్ల అవుతుంది అయ్యా, ఒంటరి వాడే 1000 మంది ఆగు బలమైన జనముగా చేస్తానని మాట ఇచ్చిన దేవా, మాట తప్పని వాడా, ఆనాడు సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడమయ్యా అని ప్రార్థించు. సమరయ స్త్రీ కన్నా గొప్ప 100 అంతల మేలులు పొందుకుంటావు.